బీహార్లో తొలి విడత పోలింగ్ నేడే 121 అసెంబ్లీ స్థానాలు బరిలో 1314 మంది అభ్యర్థులు తేజస్వి తేజ్ ప్రతాప్ సామ్రాట్ చౌదరి సహా కీలక నేతలు 3.75 కోట్ల మంది ఓటర్ల చేతిలో నేతల భవితవ్యం పోలింగ్ కేంద్రాలు 45,341 కొత్త ఓటర్లు 10.72 లక్షలు సర్ తర్వాత తొలి ఎన్నికలవే ఎన్డీఏ వైపే బీహార్ ముగ్గు 3 సర్వేలో వెల్లడి అంటూ చూస్తాను సో సర్వేలన్నీ బోగస్ అండి రాసి పెట్టుకోండి సో చూద్దాం మరి ఇది ఎంతవరకు ఏముంటుందో అంటే చూద్దాం ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం పాట్నా సో బీహార్లో ఓటర్ల నాడి తెలుసుకోవడానికి ప్రయత్నించినటువంటి 3 సంస్థలు తొలి దశ పోలింగ్ ప్రారంభానికి ముందు కొద్ది గంటల ముందు తమ సర్వే వివరాలు ప్రకటించాయి ఐఏఎన్ఎస్ మ్యాట్రిడ్జ్ పోల్స్టాట్ చాణక్య ఈ 3 సంస్థలు దాదాపుగా ఒకే రకమైనటువంటి అంచనాలు వెల్లడించాయి వీటి ప్రకారం బీహార్లో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారులకు రాబోతుంది ఆర్జేడీ కాంగ్రెస్తో కూడినటువంటి మహాగఠబంధన్ ఆశలు గల్లంతే అవకాశాలు కనిపిస్తున్నాయి కాగా బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉంటే చూడండి ఐఏ మ్యాట్రిడ్జ్ అనేటువంటి సంస్థ చూస్తే ఎన్డీఏకు దాదాపు 153 నుంచి 120 ఇస్తున్నారు మహాగఠబంధన్ 76 నుంచి 80 ఇస్తున్నారు ఇతరులు 2 నుంచి 9 అంటారు పోల్ స్టార్ చూసినట్లయితే 133 నుంచి 144 అంటున్నారు 93 నుంచి 102 అంటారు దాదాపు 2 నుంచి 6 సీట్లు చాణక్య చూసినట్లయితే 125 నుంచి 134 102 నుంచి 108 అంటే కొన్ని సర్వే సంస్థలు అయితే చాలా స్పష్టంగా ఇస్తున్నట్టయితే కనబడతా ఉంది సో బీహార్ ఎన్నికలు ఇటు కాంగ్రెస్కి కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది అదేవిధంగా ఇటు ఎన్డీఏ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది సో బీహార్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక దేశవ్యాప్తంగా మరొక స్ట్రాటజీ బిల్డ్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది బీజేపీ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి స్ట్రాటజీ తోటి నెక్స్ట్ ఎలక్షన్లకి రాకపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక వేరే ప్లాన్ బి అమలు చేసే అవకాశం అయితే కనబడుతుంది దేశవ్యాప్తంగా కులగణన తర్వాత భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది కులగణన తర్వాత భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కులగణతో ఏం చేయబోతుంది చాలా స్పష్టంగా చెప్పి ఇప్పుడు ఆల్రెడీ హిందుత్వం అయిపోయింది అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయినాయి ఇప్పుడు ఏంది అంటే ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 56% బీసీలను తమ వైపుకు తిప్పుకునేటువంటి ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది దానికి కులగణన తర్వాత చాలా రకాల అవకాశాలు ఇచ్చే విధంగా మరి పొలిటికల్ అవకాశాలు ఇస్తారా మరి చట్టసభల్లో అవకాశం ఇస్తారా తెలియదు కానీ మొత్తానికైతే కొంత ప్లాన్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది